హలో, హాయ్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి జారిపడే కన్నీటి బొట్టు బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానిలో దాగి ఉన్న బాధ మాత్రం చాలా బరువైంది. కన్నీరు అనేది కేవలం ఒక కన్నీటి బిందువు మాత్రమే కాదు. అది మనిషి మనసులోని బాధ, నిరాశ, ప్రేమ, కోపం, అసహ్య తలంపులు అన్నీ కలిసిన ఓ సాక్ష్యం. మనిషి జీవితంలో కొన్ని భావాలు మాటల్లో చెప్పలేని స్థాయికి చేరుతాయి. వాటిని చెప్పే ప్రయత్నం చేసినా ఆ మాటలు మనస్సు గుండెల్లో కలిగే క్షోభను, బాధను పూర్తిగా వ్యక్తం చేయలేవు. అప్పుడు మన హృదయం ఒకే ఒక్క మార్గాన్ని ఎన్నుకుంటుంది. అది ఓ కన్నీటి చుక్కే అయినా దాని వెనక తాగి ఉన్న బాధను మాత్రం కొలవలేం. ఎందుకంటే ఆ కన్నీరు ఒక క్షణికం కాదు, అది చాలా రోజులుగా గుండెల్లో దాచుకున్న బాధలకు ప్రతిఫలం. ఒక ఊహకు అందని వేదన. మన జీవితం ఎన్నో పాత్రల సమాహారం. ఒక్కొక్క పాత్రలో మనం కొంత ప్రేమను ఇస్తాం, కొంత బాధను పంచుకుంటాం, కొంత బాధను దాచుకుంటాం. ఆ దాచుకున్న బాధే ఎప్పుడో ఒక క్షణంలో కన్నీటి రూపంలో బయటపడుతుంది. ఒకరి ముఖం మీద చిరునవ్వు కనిపించినా మనస్సులో ఎంత బాధను మోస్తున్నారో మనం ఊహించలేం. కన్నీటి గుట్టు బయటపడే సమయానికి ఆ మనిషి అంతర్గతంగా ఎన్నో యుద్ధాలు జరిపి కన్నీటి రూపంలో శబ్దం లేకుండా జారిపడుతుంది. కానీ అందులో నిండిన శబ్దాలు మాత్రం గుండెలను మెలితిప్పేలా, గొంతును నుమిలేలా ఉంటాయి. ఒక తల్లి తన పిల్లల కోసం తినకుండా ఉండే సందర్భాలలో దాగి ఉన్న బాధను ఎంతమంది చూస్తారు? ఒక భార్య తన భర్త పెడుతున్న బాధలతో మౌనంగా ఉన్నా తన మనసులో బాధ నాట్యం చేస్తున్నప్పుడు వచ్చే కన్నీరు ఎవరి దృష్టిలో పడుతుంది? ఒక తండ్రి తన కుటుంబం కోసం తన కళ్ళ పాతాళానికి వదిలేసి మోస్తున్న బరువుల బాధలు ఎవరు తెలుసుకుంటారు? ఒక యువతి చదువు ముగించుకొని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఎదురైన ప్రతి ఒక్కరూ ఇంకా ఉద్యోగం రాలేదా, అయితే వయసు అయిపోకముందే పెళ్లి చేసుకో అనే ప్రశ్నలను ఎదుర్కొంటుంది. ఆమె మౌనం, తల వంచి వెళ్లే నడక ఒక్కొక్కసారి కన్నీటి బొట్టుగా మారుతుంది. ఒకప్పుడు అమ్మచాటు బిడ్డ అయిన అమ్మాయి పెళ్లి తర్వాత ఆమె జీవితంలో అమ్మ అని పిలవడానికి కూడా సమయం లేకుండా పోతుంది. నెమ్మదిగా దూరం అవుతుంది. అదే అమ్మకి ఒక రోజు ఒంటరిగా అనిపించినప్పుడు, పాత ఆల్బం చూస్తున్నప్పుడు జారిపడే కన్నీటి బొట్టును ఎవరూ చూడకుండానే తుడిచేసుకుంటుంది. ఒక వృద్ధ తండ్రి జీవితాన్ని కుటుంబం కోసం ఖర్చు చేసిన వాడు చివరికి అతని అవసరాలు, అతని మాటలు ఎవరికి అవసరం లేని వానిలా మారిపోతాడు. ఒక చోట కూర్చొని తన పిల్లలు తనని పిలిచే రోజులను తలుచుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో జారిన కన్నీటి బొట్టు అతని ఆత్మను తడిపేస్తుంది. ప్రతి మనిషి జీవితంలోనూ ఓ కన్నీటి చుక్క ఒక చీకటి మూలలో దాగుంటుంది. అది బయటపడినప్పుడు పిడుగులా శబ్దం చేయదు, అది నిశ్శబ్దంగా జారిపడుతుంది. కానీ దాని మౌనంలో దాగిన బాధ గొంతు నుమిలేలా ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలోనూ బాధ అనేది ఒక రహస్యపు దారి. అది ఎవరికీ చెప్పుకోలేని మార్గం. అదే కన్నీటి బొట్టు రూపంలో మన ముందు నిలుస్తుంది. అది మానసిక ఆత్మ సాక్షిగా నిలుస్తుంది. మన చుట్టూ ఎన్నో కన్నీటి బొట్లు తిరుగుతున్నాయి. కొన్ని బయటపడతాయి, మరికొన్ని హృదయంలోనే ఆగిపోతాయి. బయటపడే కన్నీటి బొట్టుకు ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో కానీ లోపలే బిగుసుకుపోయిన ఆ బొట్టు ఆ మనిషిని లోపలి నుంచే దహించేస్తుంది. మనుషుల ముఖంలో కనిపించే నవ్వు, మాటల్లో వినిపించే ఆహ్లాదం అంతా నకిలీది అని కాదు, కానీ దాని వెనక తాగి ఉన్న బాధ మాత్రం నిజం. మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది నవ్వుతూనే జీవితం గడిపేస్తున్నట్లు కనిపిస్తుంటారు. కానీ అర్ధరాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు రాలే కన్నీటి బొట్లను మనం చూడలేము. మనకు తెలిసిన వ్యక్తి మన పక్కన కూర్చుంటే మనం గమనించాల్సింది వాళ్ళ మాటలను కాదు, వాళ్ళలోని నిశ్శబ్దాన్ని. అందుకే మనం ఒక్కసారిగా ఆగి ఎవరి కన్నులలో ఏమైనా తడి ఉందా అని గమనించాలి. కన్నీరు ఇది మనుషుల బలహీనత కాదు, ఇది వారి ప్రేమను, త్యాగాన్ని, బాధను తెలియజేసే మౌనమైన భాష. కొన్నిసార్లు మనం బలంగా కనిపించాలి అనే ప్రయత్నంలో మన బాధలను దిగమింగుకుంటాం. కానీ మనసు మాత్రం ఎప్పుడో ఒకసారి జారిపడే కన్నీటి బొట్టుగా బయటకు తెస్తుంది. ఒకరి కన్నీటిని చూసి నవ్వొద్దు, ఎవరి మౌనాన్ని కూడా చిన్న చూపు చూడొద్దు. ప్రతి కన్నీటి బొట్టు వెనక ఒక కథ ఉంటుంది. కన్నీటి బొట్టు చిన్నది కావచ్చు, కానీ దానిలో దాగి ఉన్న బాధను మాత్రం చిన్న చూపు చూడదు. మనం ఎప్పుడైనా
తల ఉంచుకొని ఓర్పుగా ఉన్న వ్యక్తిని చూసినప్పుడు మనం ప్రేమను చూపించాలి. కన్నీటి బొట్టు కనిపిస్తే కనీసం ఒక్క నిమిషం ఆగి ఆ బొట్టుకు హృదయాన్ని ఇవ్వగల మనసు మనది కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.